అది 1991 సంవత్సరం. అంటే సరిగ్గా 35 సంవత్సరాల క్రితం భగవత్ సంకల్పం వల్ల అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద నిండుగా కలగాలని, మన నిండు నూరేళ్ల జీవితం అష్టైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాలని నను పాలింపగ నడిచి వచ్చిదివా అన్నట్లు వైకుంఠము నుండి లక్ష్మీనారాయణుడు భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింపజేయడానికి 8 మంది అమ్మవార్లతో కూడి అష్టలక్ష్మీ దేవాలయముగా సుప్రసిద్ధి కలిగించడానికి దేవాలయ ప్రారంభోత్సవానికి అనుజ్ఞ ఇచ్చిన వేళ శ్రీ ప్రజోత్పత్తినామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ నవమి నాడు, అంటే 23/2/1991 సంవత్సరంలో శనివారం నాడు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య కరకమలముల చేత తెల్లవారుజామున 5:30 గంటలకి శంకుస్థాపన మహోత్సవం జరిగింది. తర్వాత సుమారు 5 సంవత్సర కాలం తర్వాత శ్రీ ధాతనామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఉదయం 5:16 కంచి కామకోటి పీఠాధీశులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్య కరకమలములచే, అలాగే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారి యొక్క దివ్య కరకమలములచే ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహింపజేయడం జరిగింది. అదే రోజు ఉదయం 11:16 శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శ్రీహస్తములతోటి మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి ఈ 30 సంవత్సరముల కాలము పాటు మన దేవాలయము అంగరంగ వైభవోపేతముగా దేదీప్యమానముగా కొలిచిన వారికి కొంగు బంగారమై, తలిచిన వారికి తమ కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ విరాజిల్లుతూ ఉండడం అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనం. ఆ అమ్మవారి కృపతో ఎన్నో ధార్మిక కార్యక్రమాల్ని కూడా చేపట్టడం, సమాజానికి అంకితం చేయడం మన అష్టలక్ష్మీ దేవాలయంలో సుప్రసిద్ధంగా కొనసాగుతోంది. ఇదిగో చూడండి, విరాజిల్లుతున్నటువంటి ప్రధాన రాజగోపురం. ఇదిగోండి, ఇది వైకుంఠ ద్వారం. ముక్కోడి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామి మనకి కృపజేసేటువంటి ద్వారం ఉత్తర ద్వారం. అలాగే ఇది సహస్ర దీపాలంకరణ మండపము. ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ జరిపేటువంటి మండపం. ఇది అభయ గణపతి స్వామి వారి యొక్క సాన్నిధ్యం. ఇదిగో చూడండి, అష్టలక్ష్ములతో కూడిన సువర్ణ శోభితమైనటువంటి ధ్వజస్తంభం. ఇదిగో ఇది సువర్ణ రథం. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి సాయంత్రం పూట సువర్ణ రథోత్సవ కైంకర్యము జరిపేటువంటి అత్యంత శుభ సందర్భమే ఈ సువర్ణ రథం. ఇంకా శ్రీవైకుంఠాన్ని తలపించేటువంటి అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని దర్శించండి. ఇదిగోండి, ఇది అద్దాల మండపం. శ్రీభూ సమేత శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద కొలువు తీరేటువంటి మండపం ఇది అద్దాల మండపం. ఇదిగోండి, ఇది సువర్ణ శ్రీ మహాలక్ష్మి యంత్రము. చాలా శక్తివంతమైంది. ప్రతి గురువారం నాడు, ప్రతి ఆదివారం సాయంత్రం చక్కగా అమ్మవారు ఈ యంత్ర రూపిణిగా ఉండి కైంకర్యాదుల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇది కార్యనిర్వహణకు ఉండేటువంటి కార్యాలయము. భక్తులందరికీ కూడా ఆకలి తీర్చేటువంటి శ్రీ అక్షయలక్ష్మి అన్నపూర్ణశాల. గో సంరక్షణార్థం ఇదిగోండి గోశాల. అలాగే ఎంతోమంది ప్రవచనకర్తలు ప్రవచనాల్ని అందింపజేసినటువంటి ప్రవచన మండపం ఇది. ఇదిగోండి, ఇది అర్చక వసతి. ఆలయంలో నిత్య కైంకర్యాలు చేసేటువంటి అర్చకులందరికీ కూడా ఇది వసతి ప్రాంగణం. మరొక వైపు ఆలయంలో నిత్యం పనిచేసేటువంటి కార్యవర్గం వారందరికీ కూడా వసతి ఏర్పాటు ఇక్కడే ఉంటుంది. స్వామివారికి నిత్య ఆరాధనలో భాగంగా 2 పూటల హవనాదులు జరుగుతూ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడే ఈ సువిశాలమైనటువంటి ఈ యాగశాలలోనే హవనాదులు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో ప్రధాన యాగశాలగా చతుష్కుండాత్మకంగా 5 రోజుల పాటు జరిగేటువంటి
యాగశాల కూడా ఇదే. ఈ యాగశాల పక్కనే పుష్కరిణి కూడా మనకు కనబడుతూ ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి చక్రతీర్థోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడే జరుపుతారు. అలాగే మన దేవాలయ నిర్వహణలో నడుస్తున్నటువంటి శ్రీ సరస్వతి శిశు విద్యాలయం ద్వారా ఎంతోమంది విద్యార్థులకి విద్య యొక్క ఔన్నత్యాన్ని అందింపజేసేటువంటి దేవాలయంతో సమానమైన విద్యాలయము ఇది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పవిత్రమైనటువంటి దేవాలయం. ఇదిగో తిలకించండి, సువిశాలమైన కళ్యాణ మండప ప్రాంగణం. ఇలా అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల దినదినాభివృద్ధి చెందినవే. ఈ 30 వసంతాల వార్షిక ఉత్సవాల శుభ సందర్భ వేళ అష్టలక్ష్మీ వైభవాన్ని అలాగే అర్చావతార వైశిష్ట్యాన్ని మీ ముందు ప్రదర్శించబోతున్నాం. చూసి సావధాన చిత్తులై ఆనందభరితులు అవుతారని ఆశిస్తున్నాం. మన ఆలయంలోకి ప్రవేశించగానే మొట్టమొదటగా దర్శనమిచ్చేది అభయ గణపతి స్వామివారి దేవాలయం. దర్శించండి ఈ సుందరమైనటువంటి అభయ గణపతి స్వామివారి రూపాన్ని. అభయ గణపతి స్వామివారి పై 2 హస్తములలో కుడివైపు హస్తములో పాశమును, ఎడంవైపు హస్తములో అంకుశము అనేటువంటి ఆయుధాల్ని ధరించి, కింది హస్తములలో కుడివైపు హస్తములో దంతమును, ఎడంవైపు హస్తములో మోదకము అనగా గుండ్రని లడ్డు వంటి పదార్థాన్ని తన తొండముతోటి ఆరగిస్తున్నట్టుగా దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి సుందరమైనటువంటి మూర్తి లంబోదరుడు విఘ్న నివారకుడు శ్రీ అభయ గణపతి స్వామి వారిని దర్శించండి, తరించండి. मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं गताशुभाशुनाशकं नमामि तं विनायकम्. పురుషకార స్వరూపిణి, ఆకారత్రయ సంపన్నురాలు, నిత్యానపాయని అయిన మహాలక్ష్మి అమ్మవారి మొట్టమొదటి అవతారం ఆదిలక్ష్మి అవతారం. జీవుని యొక్క తప్పులు సరిచేసి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణునికి మన గురించి కరుణ చూపించమని చెప్పేటువంటి దయామయి ఆదిలక్ష్మి అమ్మవారు. ద్విభుజాలతోటి పద్మపత్రముల వంటి నేత్రములతోటి వరద అభయ హస్తములతోటి పుష్పమాలికను ధరించి వికసించిన పద్మంలో సుఖాసీనురాలయ్యి కుడిపాదము ముడిచి ఎడమ పాదాన్ని చాపి దివ్యమైనటువంటి కిరీటమును, ఆభరణములను, పట్టుపీతాంబర వస్త్రములను ధరించి దివ్యమైనటువంటి తేజస్సుతో శోభిల్లే ఆదిలక్ష్మి అమ్మవారిని మనమంతా కూడా మనసారా స్మరిద్దాం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. విశాలమైన కేశపాశ సౌందర్యంతో విలసిల్లే కిరీటము, స్థిరమైన పద్మాసనంలో కూర్చొని ఉండి అభయవరద హస్తములతో పూర్ణ కలశమును ధరించి కుడివైపు హస్తములో ఖడ్గమును, ఎడంవైపు హస్తములో డాలును ధరించి పరివార దేవతలు ఇరుప్రక్కల దీపముతో అలాగే చామరముతో సేవ సాగిస్తూ ఉండగా సంతానము లేని వారికి
సంతానాన్ని కృపజేసేటువంటి గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి అవతారం శ్రీ సంతానలక్ష్మి అవతారం. ఈ సంతానలక్ష్మి అమ్మవారు మన ఇష్టకామ్యములన్నీ తీర్చి మనల్నందరినీ కూడా అనుగ్రహింపజేయాలని ప్రార్థిద్దాం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः. చతుర్భుజురాలై 2 గజములు అనగా 2 ఏనుగులు ఇరుప్రక్కల అమ్మవారికి సువర్ణ కుంభాభిషేకాదులు సమర్పిస్తూ ఉండగా విశాలమైనటువంటి పద్మపత్ర నేత్ర సౌందర్యంతో వరద అభయ హస్తములతో విరాజిల్లుతూ శుద్ధమైనటువంటి వస్త్రముల్ని ధరించి పద్మాసనంలో సుఖాసీనురాలయ్యి పైన ఉండే 2 చేతులలో పద్మాలను ధరించి మనలో ఉండేటువంటి అహంకార దోషమును అలాగే మమకార దోషమును పోగొట్టేటువంటి శ్రీ గజలక్ష్మి అమ్మవారిని మనసారా స్మరిద్దాం. ఆమీలితాక్షం అధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. సువర్ణ కిరీటమును ధరించి సర్వాభరణ శోభితురాలై పద్మాసనంలో సుఖంగా వేంచేసి ఉండి దక్షిణ కరములలో తాంబూలమును అలాగే పైన ఉండేటువంటి కరములలో చక్రమును ధనస్సును ధరించి ఎడమవైపు కరములలో ధనం నిండినటువంటి కుంభమును శంఖమును విల్లును ధరించి ఛాతి భాగమందు కంచుక కవచాన్ని ధరించినటువంటి ధనలక్ష్మి అమ్మవారు మనల్ని అనుగ్రహింతురుగాక అని మనసారా స్మరిద్దాం. బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయా హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. వరద అభయ హస్తములతో శోభిల్లుచు దివ్యమైనటువంటి సువర్ణ కిరీటముతో విరాజిల్లుతూ కుడివైపు పై హస్తములలో ధాన్యపు వరిని కింది హస్తములలో చెరుకు గడల్ని ధరించి తరువాత ఎడంవైపు పైభాగంలో ఉన్న హస్తములలో అరటిగెలను కింద ఉన్న హస్తములలో పద్మముల్ని ధరించి శుద్ధ వస్త్ర సంపన్నురాలై పరమ కృపామూర్తి అయి అందమైనటువంటి కేశపాశ సౌందర్యంతో విరాజిల్లుచూ ఉండగా సుఖాసీనురాలై సర్వ అలంకార స్వరూపిణి అయి సర్వాభరణ భూషితురాలై నిన్నైనటువంటి కళ్ళతోటి మనోహర రూపంతో ఉన్న ధాన్యలక్ష్మి అమ్మవారు ఈ విశ్వమంతా కూడా సర్వ సస్య సమృద్ధిని కలిగింపజేయాలని పాడి పంటలతోటి అంతా కూడా సమృద్ధిగా ఉండాలి అని ధాన్యలక్ష్మి అమ్మవారిని మనం మనసారా స్మరిద్దాం. కాలాంబుదాలిలలితో రసికైటభారే ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. అష్టభుజములతో సింహాసనముపై సుఖాసీనురాలై మంచి కేశపాశ సౌందర్యముతో అలాగే విరాజిల్లేటువంటి కిరీటముతో కోమలమైనటువంటి శరీరము నీలపు కాంతితో ప్రకాశిస్తూ ఉండగా
సర్వాభరణ భూషితురాలై కుడివైపు ఉండేటువంటి చేతులలో ఖడ్గమును, పాశమును, చక్రమును, అభయముద్రను ధరించి ఉండి ఎడంవైపు ఉండేటువంటి చేతులలో కేటకమును, అంకుశమును, శంఖమును, వరదహస్తాన్ని ధరించి విరాజులుతూ ఉండగా రాజరూప ధారిణి అయి అత్యంత శక్తితోటి, తేజస్సుతోటి, సౌందర్య శోభితురాలై స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన విజయలక్ష్మి అమ్మవారు సర్వదా మనకు విజయాలను చేకూర్చాలని మనసారా స్మరిద్దాం. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతేత్ తదిహ మంథరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః. చతుర్భుజురాలై సౌందర్యవంతమైన విశాలమైనటువంటి దివ్య నేత్రములతో ప్రకాశిస్తూ వరద అభయ హస్తములతో విరాజుల్లుతూ పై రెండు చేతులలో పద్మముల్ని ధరించి పద్మాసీనురాలై సువర్ణాది సంపదలన్నింటినీ కూడా భక్తులకు అనుగ్రహింపజేసేటువంటి తత్వం కలదై సర్వవర్ణ శోభితురాలై శుభ్రమైన వస్త్రాదులు ధరించి చామర సేవకులు ఇరుప్రక్కల సేవ సాయిస్తూ ఉండగా పాదముల వరకు వ్యాప్తి చెందినటువంటి వస్త్రములు కలదై కిరీటముతో శోభిలుచున్నటువంటి శ్రీ వైశ్వర్యలక్ష్మి అమ్మవారు మనల్నందరినీ కూడా అనుగ్రహింపచేయుగాక అని మనసారా ప్రార్థిద్దాం. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశం నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. 8 చేతులతో విరాజిల్లుతూ సింహాసనారూఢురాలై సువర్ణ సంకాశంతో ప్రకాశిస్తూ చక్కటి కిరీటాన్ని ధరించి స్వర్ణమయమైన కవచాన్ని ధరించి శుభాన్ని చేకూర్చే తత్వం కలదై కుడివైపు భుజములలో అభయహస్తాన్ని, అలాగే చక్రమును, ధనుస్సును, శూలాన్ని ధరించినదై ఎడంవైపు భుజములలో వరదహస్తాన్ని కలదై శంఖాన్ని, బాణాన్ని, కపాలమును ధరించిన శ్రీ వీరలక్ష్మి అమ్మవారు మనకు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నత స్థాయి కలిగించాలని, అనేక రకములైనటువంటి ఆటంకములన్నింటినీ కూడా తొలగించాలని మనం మనసారా స్మరిద్దాం. ఇష్టావిశిష్టమతయోపి యయాదయాద్రదృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాః. ఉల్లాసపల్లవిదపాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతరమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. పద్మాసనంలో సుఖాసీనురాలయ్యి పై రెండు హస్తములలో పద్మములను ధరించి అభయవరద హస్తములతో విరాజిల్లుతూ భక్తులందరి చేత అర్చనాది కైంకర్యముల్ని స్వీకరిస్తున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని దర్శించండి. మహాపద్మసగ్నే మహాదేవి పద్మే మహాపద్మగాత్రే మహాపద్మనేత్రే మహామాతృతత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే. సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఇంకా లక్ష్మీ అమ్మవారు ఎవరి దగ్గరికి ఈ జీవులందరినీ చేర్చాలి అని పరితపిస్తూ ఉంటుందో, నిరంతరం నిత్యానపాయినిగా ఎవరిని ఆశ్రయించి ఉంటుందో, ఈ సకల జగత్తుకు ఆధారభూతమైన వారు ఎవరో, సకల కళ్యాణ గుణాకరుడు, సర్వేశ్వరుడు, సకల నియామకుడు, నిరంకుశ స్వాతంత్రుడు, వేదము చేత ప్రతిపాదించబడేవాడు, తన దివ్యమంగళ విగ్రహ దర్శనము చేత మన పాపరాశినంతా కూడా పటాపంచలు చెయ్యువాడు అయిన శ్రీమన్నారాయణమూర్తి వైభవాన్ని స్మరిద్దాం. అయితే ఈ అర్చారూపం అనగా విగ్రహ రూపాన్ని ధరించిన స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇలా మనం ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ కూర్చుంటే కుదరదు, మరి ప్రయాణం చేయాలి. ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలుసునా? పోనీ ఎలా చేయాలో తెలుసునా? పోనీ ఏ ప్రయాణ సాధనాన్ని పట్టుకొని వెళ్ళాలో తెలుసునా? తెలీదు మనకి. మరి ఎలా అంటారా? వేదం చెప్పింది మనకు ఆ మార్గాన్ని. త్రిపాధూర్ధ్వవుధైత్ పురుషః అని. మనమున్న ఈ చరాచర జగత్తుకు 3 రెట్లు ఉండే పైభాగంలో పరమాత్మ అంటే శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడని చెప్తోంది వేదం అని. అయితే ఆలస్యం దేనికి? రండి, దృశ్యరూపకంగా కనబడే ఈ తెర మీద మానసికంగా ప్రయాణం చేస్తూ స్వామిని దర్శించుకుందాం. ఇదిగోండి, మనం ఇక్కడ ఉన్నాం. ఇది మనం ఉండేటువంటి ప్రదేశం. ఇక్కడ నుండి ఊర్ధ్వంగా అనగా పైకి ప్రయాణం చేయాలి. అలాగా పైకి ప్రయాణం చేయగా ఆకాశ ఉపరితలం చేరుకోగానే విమానాలు తిరిగేటువంటి ప్రదేశం వస్తుంది. ఆ విమానాలు తిరిగేటువంటి ప్రదేశం ఇంకా ఆ పైభాగానికి మనం ప్రయాణం చేస్తే గ్రహాలు ప్రారంభమవుతాయి. ఏ గ్రహాలు? ఉపగ్రహాలు ప్రారంభమవుతాయి. వాటిని మనం శాటిలైట్స్ అని కూడా అంటాం. అది కూడా దాటిన తర్వాత మరొక తరహా ఉపగ్రహాలు వస్తాయట. ఇక్కడి వరకు మనం ప్రయాణం చేయాలంటే ఒక కాంతి సెకను సమయం పడుతుంది. ఒక కాంతి సెకను అంటే ఎంతో తెలుసునా? 3 లక్షల కిలోమీటర్లు అని అర్థం. ఆ ఉపగ్రహాలు దాటి ప్రయాణం చేయగా చంద్రగ్రహానికి చేరుకుంటాం. అక్కడి నుండి మరికొంత దూరం అనగా ఒక కాంతి నిమిషం ప్రయాణం చేయగా ఆ దూరానికి 60 రెట్లు ప్రయాణం చేయాలి. అలా చేసిన తరువాత అంగారక గ్రహం వస్తుంది. గ్రహం రావడం అంటే సూర్యుని చుట్టూ ఉండే వలయం రావడము అని ఇక్కడ అర్థం. ఇంకా పైకి ప్రయాణం చేశామనుకోండి, బుధగ్రహం సంచరించేటువంటి మార్గం వస్తుంది. ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేస్తే శుక్రగ్రహం వస్తుంది. ఆ పైన బృహస్పతి గ్రహం వస్తుంది. మనం సూర్యునికి ఉండేటువంటి దూరం దాటి వెళ్ళిపోవాలి శుక్రగ్రహం చేరుకునేసరికి. అక్కడి నుండి మరో 60 రెట్ల దూరం ప్రయాణం చేస్తే 10,800 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేసరికి అనగా ఒక కాంతి గంట దూరం ప్రయాణం చేసేసరికి శనిగ్రహం వస్తుంది. ఆపై కొద్ది దూరంలో యురేనస్, ఆ పైన నెప్ట్యూన్ అనేటువంటి గ్రహాలు వస్తాయి. ప్లూటో గ్రహం కూడా నెప్ట్యూన్ గ్రహానికి సమీపం ప్రాంతమే అట. ఇంకా ప్రయాణం చేశామనుకోండి, ఒక కాంతి నెల ప్రయాణం చేద్దాం. అబ్బో, చాలా దూరం అనుకోండి. ఒక కాంతి నెల ప్రయాణం చేయడం అంటే మామూలు మాట కాదు. సుమారు 7,77,00,000
60,000 కిలోమీటర్ల దూరంతో సమానం. ఇది ఒక కాంతి మాసము అని అంటాం. వెళ్ళగలమా అంత దూరం? అబ్బే, చాలా కష్టతరమైన విషయం. అయినా సరే ఏదైనా ఒక ప్రయాణ సాధనాన్ని పట్టుకొని ప్రయత్నం చేశామనుకోండి, అప్పుడు ఏమొస్తుందో తెలుసునా? ఏ ప్రదేశానికి చేరుకుంటామో తెలుసునా? చేరుకునేటువంటి ప్రదేశాన్ని హీలియోపాస్ అని అద్భుతమైనటువంటి స్థలంగా మనం పిలుచుకుంటాం. అది దాటి ఇంకా దూరం ప్రయాణం చేశామనుకోండి, ఒక కాంతి సంవత్సరం దూరం ప్రయాణం చేద్దాం. అప్పుడు ఔట్టు మేఘం అని పిలువబడే తోకచుక్కల నిలయం వస్తుంది. తోకచుక్కల నిలయం అధికంగా ఉండేటువంటి స్థలం అన్నమాట. ఇంకా పైకి ప్రయాణం చేయగా 10 లక్షల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేశామనుకోండి, పాలపుంత అంటే మిల్క్వే అనేటువంటి ప్రదేశం చేరుకుంటాం. ఆ పైకి 100 కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తే అప్పుడు బ్లాక్ హోల్ అనే ఏరియా వస్తుంది. అది కూడా దాటి 1000 కోట్ల కాంతి సంవత్సరాలు అయ్యేసరికి నక్షత్రాలు తయారయ్యే చోటికి చేరుకుంటాం. నక్షత్రాలు తయారయ్యే చోటు అంటే నక్షత్రాల తయారీలో ప్రాథమిక స్థానము అని అర్థం. ఆ స్థలం కూడా దాటిన తర్వాత వచ్చేదానినే బిగ్ బ్యాంగ్ ఏరియా అని పిలుస్తాం. ఆ స్థలానికి చేరుకుంటామన్నమాట. ఇది ఇప్పటి వరకు ఆధునిక శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారంగా మనం పైకి ప్రయాణానికి సిద్ధపడి వచ్చాం. మరి ఇంకా పైకి ప్రయాణం కొనసాగించాలంటే ఎలాగా? మనుష్యుల సాధారణ జ్ఞానానికి ఊహాతీతమైనది, ప్రత్యక్షం చేత గాని అనుమానం చేత గాని సాధ్యపడని విషయాన్ని మనకు చెప్పినదే వేదము. ఆ వేదం ఉపదేశం చేసినటువంటి మార్గంలో మనం ఇప్పుడు ప్రయాణానికి సిద్ధపడుతున్నాం. ఈ పాంచభౌతిక శరీరంతో ఉన్నప్పుడు కుదరదు మనం ఆ లోకాల్ని చూడడం. కానీ వేదం మనకు ఆ మార్గాన్ని ఉపదేశం చేసింది కనుక మానసికంగా ఇదిగో ఇక్కడ దృశ్యరూపకంగా మనం అనుభవించబోతున్నాం. ఈ శాస్త్రజ్ఞులు చూపిన మార్గం కూడా మనం దాటి కొన్ని లక్షల రెట్ల దూరం ప్రయాణం చేయగా 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 లోకములు అని ప్రసిద్ధంగా పిలువబడేటువంటి ప్రాంతం ఆరంభమవుతాయట. ఇవి మన భూలోకంతో కలిపి 7 లోకములు అని చెప్తారు. క్రింది లోకాలు కూడా 7 లోకములు అని ఉంటాయి అనుకోండి. అటువైపు ప్రయాణానికి మనం సిద్ధపడటం లేదు. మనం భూలోకంలో ఉంటున్నాం. ఈ భూలోకాన్ని దాటిన తర్వాత వచ్చేది భువర్లోకము అని అంటాం. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి గ్రహాల యొక్క అధిదేవతలు నివసించేటువంటి స్థలం అన్నమాట. అనగా సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ గ్రహాల యొక్క అధిదేవతలు ఉండేటువంటి స్థానము, దానినే మనం భువర్లోకము అని పిలుచుకుంటాం. ఆ భువర్లోకం పైభాగంలో ఉండే లోకముని సువర్లోకము అని పిలుస్తారు. ఇంద్రాది దిక్పాలకులు మొదలైన దేవతలందరూ కూడా నివసించేటువంటి స్థానమే ఈ యొక్క సువర్లోకం. ఇంద్రుడు అధిదేవతగా ఉంటాడట ఈ లోకానికి. తర్వాత వచ్చేటువంటి లోకాన్ని మహర్లోకము అని పిలుస్తారు. మహర్షుల తపోస్థానం ఇది. భృగు వంటి మహర్షులందరూ కూడా నివసించేది ఈ మహర్లోకంలోనే. ఈ మహర్లోకం కూడా దాటి ఇంకా పైకి ప్రయాణం చేశామనుకోండి, జనోలోకము అని పిలువబడేటువంటి ఒక లోకానికి మనం చేరుకుంటాం. ఇక్కడ సనత్కుమారులు వంటి జ్ఞానులు నివసిస్తారట. ఈ సనత్కుమారులు 4: సనక, సనందన, సనాతన, సనత్కుమార. ఈ 4 కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రులు. వారు నివసించేటువంటి ప్రదేశమే ఈ జనోలోకము. ఇది కూడా దాటిన తర్వాత వచ్చేటువంటి లోకాన్ని మనం తపోలోకము అని పిలువబడుతుంది. ఇక్కడ వానప్రస్థ జీవితాన్ని గడిపిన, అనగా భూలోకంలో వానప్రస్థ జీవితాన్ని గడిపినటువంటి మహర్షులు తర్వాత ఈ లోకానికి చేరుకొని తపమాచరిస్తారట. దీనినే తపోలోకము అని అంటారు. ఈ తపోలోకం కూడా దాటిన తర్వాత సత్యలోకము అని ప్రసిద్ధంగా పిలువబడేటువంటి లోకానికి చేరుకుంటారు. బ్రహ్మగారు ఈ సత్యలోకంలో ఉంటారని,
మనకి వేదాలు చెప్తున్నాయి. ఈ లోకములన్నీ దాటిన తర్వాత అత్యున్నతమైనటువంటి స్థానము, నిరతిశయ ఆనందాన్ని అనుభవించే స్థానము, దానినే మనము మోక్షము అని, పరమపదము అని పిలుచుకుంటాం. ఈ పరమపదానికి చేరుకునే ముందు బిరజా నది అని ఒక హద్దున్న ప్రదేశం వస్తుంది. ఆ బిరజా నది దాటిన తర్వాత సాలోక్యముగా, సారూప్యముగా, సామీప్యముగా, సాయుజ్యముగా అనగా అత్యంత ఉన్నతమైనటువంటి లోకంలో అత్యంత సుందరమైనటువంటి తన రూపాన్ని ముక్తులందరికీ ప్రసాదించేటువంటి రూపములో అత్యంత దగ్గరగా భగవంతుడు మనకి అనుగ్రహించేటువంటి స్థానంలో అత్యంత ఆనందదాయకాన్ని ముక్తులకు అందరికీ కూడా అనుభవింపజేసేటువంటి స్థలంలో మనము దర్శించుకోబోతున్నాం స్వామి దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని. పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి మొదలైనటువంటి అమ్మవార్లతో కూడి కూర్మాదీన్ దివ్యలోకాన్ అని చెప్పినట్లు కూర్మాసనం పైన, మణిమండపం పైన, ఆ పైన విరాజిల్లుతున్నటువంటి ఆదిశేషుడి పైన, ధర్మాధి పీఠముల పైన, వికసించినటువంటి కమలము పైన చామర సేవికులు సేవ సాయిస్తూ ఉండగా వీరాసనంలో విలాసవంతముగా కుడి పాదము ముడుచుకొని ఎడమ పాదాన్ని చాపి, కుడి మోకాలుపైన కుడి చేతిని చాపి, ఎడమ చేతిని ఆదిశేషువుడి పాన్పు పైన ఉంచి దివ్యమైనటువంటి కిరీటము, విలసిల్లే ఊర్ధ్వపుండ్ర సౌందర్యంతో, విశాలమైనటువంటి పద్మపత్రాల వంటి నేత్రములతో, ఇంద్రధనస్సు లాంటి కనుబొమ్మలతో, దొండపండు వంటి అధరముతో, శంఖము వంటి కంఠముతో, చతుర్భుజములలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము నీలమేఘ వర్ణముతో ప్రకాశిస్తూ ఉండగా శ్రీవత్సము, కౌస్తుభము, వనమాలికలు దివ్యమైనటువంటి ఆభరణములతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ సదా పశ్యంతి సూరయః అన్నట్లు నిత్యుల చేత, ముక్తుల చేత ఎల్లప్పుడూ నిరతిశయ ఆనందాన్ని అనుగ్రహింపజేసే ఈ యొక్క స్వామిని పరవాసుదేవునిగా మొదటి స్థానంగా చెప్తారు. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించండి, ఆనందానుభూతిని పొందండి. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. సేవించారు కదా పరమపదనాథుని దివ్యమంగళ విగ్రహాన్ని. ఇంకా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం నుంచి అనగా మొదటి స్థానముగా పిలుచుకున్నటువంటి ఈ పరమపదనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహం నుండి విష్ణువు అనేటువంటి పేరుతోటి స్వామి ఆవిర్భవిస్తారట. ఈ విష్ణువు ఉండే స్థానముని వైకుంఠమని, కార్యవైకుంఠమని, పాలకడలిలో శయనించి ఉంటాడు కనుక ఆదిశేషువు పైన శేషశాయి అని, అత్యంత ప్రధానంగా రెండవ స్థానమైనటువంటి వ్యూహవాసుదేవుడు అని సంబోధిస్తారట. స్వామి యొక్క శ్రీపాదముల చెంత లక్ష్మీ అమ్మవారు సేవ సాయిస్తూ ఉంటారు. స్వామి యోగనిద్రలో ఈ సృష్టి యొక్క రక్షణ కర్తవ్యాన్ని వహిస్తూ ఉంటారు. సేవించండి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవ
కనుగొని నన్ను దయ పాలించుటకై కనుపించేవా మహానుభావ పాలకడలిపై శేషకల్పమున పవళించేవా దేవా. స్వామి యొక్క రెండవ స్థానమైన వ్యూహవాసుదేవుని సేవించాం కదా. ఇంకా ఆ వ్యూహవాసుదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహము నుండి సంకర్షణుడు అని, ప్రద్యుమ్నుడు అని, అనిరుద్ధుడు అని వ్యూహమూర్తులు ఆవిర్భవిస్తారట. వ్యూహమూర్తులుగా పిలువబడే ఈ వాసుదేవుడి నుంచి మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు ఆవిర్భవించాయట. సంకర్షణుని నుండి నృసింహ, వామన, రామ, పరశురామ అవతారాలు ఆవిర్భవించాయట. ప్రద్యుమ్నుడి నుండి బలరామావతారం ఆవిర్భవించింది అని, అనిరుద్ధుడి నుండి కృష్ణావతారం, అలాగే రాబోయే కల్కి అవతారాలు కూడా ఆవిర్భవించాయట. ఈ రకంగా ఆవిర్భవించినటువంటి విధానాన్ని ఆగమశాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. ధర్మ సంస్థాపన సమయంలో స్వామి ఆయా అవతారముని దాల్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తారని శాస్త్రవచనం. స్వామి ఈ విధంగా అవతారాలు దాల్చడాన్ని విభవావతారములు అని పిలుస్తారు. స్వామికిది 3వ స్థానంగా చెప్పుకుంటారు. సేవించండి స్వామి యొక్క అవతార వైశిష్ట్యాల్ని. ఒక 4వ స్థానమైన అంతర్యామి తత్వం గురించి తెలుసుకుందాం. ప్రతి జీవుల్లోనూ ఈ చరాచర జగత్తంతా కూడా స్వామి స్వరూపముతోటి వేంచేసి ఉండే స్థానమే ఈ అంతర్యామి తత్వం. బహుశ్యామని సంకల్పించి ఈ చరాచర జగత్తుని సృష్టించిన పరమాత్మ ప్రతి జీవిలోనూ, ప్రతి కణంలోనూ, అణువణువున అనగా చేతన అచేతన వస్తువుల్లోనూ ఆయన మన చర్మచక్షువులకు అంటే మన కంటికి కనిపించని దశలో వేంచేసి ఉండే విధానమే అంతర్యామి అని పిలుస్తారు. ఒక జీవి శరీరంలో పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యథోముఖమని మనకు వేదం చెప్పినట్లుగా ఒక తామర మొగ్గ తలకిందులుగా ఉండి ఆ తామర మొగ్గ చివరన పరమాత్మ మన హృదయాల్లో నీలపు కాంతితో వెలుగుతూ ఉంటారట. జీవుడు మంచి పనులు చేసేటప్పుడు తన ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంటాడట పరమాత్మ. అదే జీవి తప్పుడు పనులు చేస్తే ఆయన తక్కువ ప్రకాశంతో ఉంటాడట. ఆయన్నే మనమంతా కూడా అంతర్యామి అని పిలుస్తాం. ఆ అంతర్యామిగా వేంచేసి ఉండే స్వామి రూపాన్ని ఇదిగో కనులారా సేవించండి, పరమాత్మ అనుభవాన్ని పొందండి, ఆనందించండి. కనులకు వెలుగువు నీవే కావా, కనులకు వెలుగువు
ఇంకా స్వామి యొక్క 5వ స్థానమైన అర్చావతారం అనగా విగ్రహ రూపం యొక్క వైశిష్ట్యాన్ని స్మరించుకుందాం. మనం ముందు చెప్పుకున్న విషయం కూడా ఈ అర్చావతార వైశిష్ట్యాన్ని తెలుసుకోవడం గురించే ఆరంభించాం. విశ్వాంతరాలు అన్నీ దాటి ఎక్కడో పరమపదంలో ఉన్న స్వామిని చేరే అవకాశం మనకు లభించాలి అంటే ఈ అర్చావతారంలో ఉన్న స్వామిని ఆరాధించే పొందగలమని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఏన విష్ణో పదం మర్త్య ప్రాప్నోతి అమర దుర్లభమని మనకి ఆగమశాస్త్ర వచనం. అంటే అర్చావతారంగా ఉన్నటువంటి స్వామిని ఆరాధన చేసి మోక్షాన్ని మనుష్యులు పొందగలుగుతున్నారు అని, దేవతలకు సైతం సిద్ధించని పరమపదం మనుష్యులకు సిద్ధిస్తుంది అని శాస్త్రవచనం. మొదటి స్థానమైన పరవాసుదేవుణ్ణి ఈ పాంచభౌతిక శరీరంతో ఉన్నప్పుడు సేవించడం కష్టం కనుక, వ్యూహవాసుదేవుడిగా పాలకడలిలో ఉన్న స్వామిని కూడా సేవించడం ఈ శరీరంతో సాధ్యపడదు కనుక, ఇంకా 3వ స్థానమైన విభవ అవతారాలు అనగా మత్స్య, కూర్మ, రామ, కృష్ణ మొదలైన అవతారాలు సమయంలో బహుశా మనం స్వామిని చూసి ఉండము కనుక, ఇంకా 4వ స్థానమైన అంతర్యామి తత్వాన్ని సాధారణమైన మనలాంటి వారమంతా కూడా అంతర్ముఖులయ్యి సేవించడం కష్టం కనుక, ఇంకా తానే ఆగమశాస్త్రాదుల్ని మనకు అందించి ఈ ప్రాకృతికమైనటువంటి మండలంలో మనతో పాటు ఉంటూ ఆయా దేవాలయాల్లో ఇళ్లల్లో ఉండి మన చేత ఆరాధనాదులు స్వీకరిస్తూ, మనం ఎప్పుడు సుప్రభాతం చెప్తే అప్పుడు లేస్తూ, ఎప్పుడు పవళింపు చెప్తే ఎప్పుడు పడుకుంటూ, ఎంత నైవేద్యం పెడితే అంత అరగిస్తూ, ఏది మాట్లాడినా అవి వినుకుంటూ, అత్యంత చేరువలో మనతో పాటు ఉంటూ, ఆఖరికి ఒక పూట దీపం పెట్టినా దీపం పెట్టకపోయినా ఓర్చుకుంటూ, మన మనస్తత్వానికి తగ్గట్లుగా ఉంటూ, మన చేతిలో ఒక పసివాడిలాగా లేదంటే మన ఇంటికి ఒక పెద్దవాడిలాగా వ్యవహరిస్తూ, ఒక మూలకు పూజాగది అనే పేరుతో ఇమిడిపోయి ఉండి నిరంతరం మన కోసమే తపన పడుతూ, వీళ్ళెప్పుడు నా దగ్గరికి వస్తారా, ఎప్పుడు నన్ను పట్టించుకుంటారా, కాసేపైనా సరే నాతో మాట్లాడతారా అని తన సంతానమైన మన పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండి, సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ మన కోసం లొంగిపోయి ఇమిడిపోయి ఉంటాడట. అటువంటి విశేషమైనది అత్యంత సౌలభ్యమైనటువంటి రూపమే ఇదిగో ఈ అర్చారూపం. శ్రీరంగంలో ఉండే రంగనాథుడైన శ్రీరంగనాథ నీ సింగరాలే తరసాయ శ్రీరంగనాథ, కంచిలో ఉండేటువంటి వరదరాజుడైన, తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వరుడైన, తిరుమల కొండ తిరుమల కొండ, బద్రీనాథుడు కొలువై ఉండే బదిరీషుడైన, ఆఖరికి మన దేవాలయంలో ఉండే ఏ రూపమైన స్వామి అర్చావతారానికి సిద్ధపడి దిగి వచ్చిన రూపమే. నఖములు వీడుకొంటి నిజమూర్తి గంటి. కనుక నిరంతరం అత్యంత ప్రేమతో భక్తి శ్రద్ధలతో నిత్య ఆరాధనాదులతో స్వామిని మనసారా మనమంతా కూడా మన పరివారమంతా కూడా సేవిస్తూ ఉండడమే మన కర్తవ్యం. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పట్టుకొని ఒక శిలానో, ఒక లోహమనో, ఒక చెక్క ముక్కనో చూసే కోణాన్ని ఆపేయాలి. విగ్రహంలో పరమాత్మ అని కాకుండా సాక్షాత్తు దివ్యమంగళ విగ్రహమే పరమాత్మ అని భావించినప్పుడు కదా మన జన్మ సార్థకమయ్యేది. అందుకని ఆయన సంకల్పించి ఈ 8 మంది అమ్మవార్ల పురుషకారంతో ఈ 30 సంవత్సరాల కాలం పాటు మన చేత సేవల్ని స్వీకరించాడు శ్రీమన్నారాయణుడు. మనమంతా కూడా ముక్తకంఠంతో ఈ 8 మంది అమ్మవార్లతో కూడినటువంటి స్వామికి మంగళమును పాడి మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుందాం. రండి, గొంతు కలపండి.
अष्टलक्ष्मी समेताय अष्टैश्वर्यप्रदायिने श्रीमन्नारायणायास्तु स्वामिने मम मङ्गलम्।